రైట్. ఇక రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతోనే అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కి ఇది చావో రేవోగా చెప్తున్నారు. ఎందుకంటే వరుస ఓటములతో బీఆర్ఎస్ ఇప్పటికే డీలా పడింది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వర అవినీతి నేపథ్యంలో వారు ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు, పట్టణ ఓటర్లు ఎలా ఆకర్షిస్తారు, ఇది చాలా ఇబ్బందికర పరిణామమే అని చెప్తున్న నేపథ్యంలో అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, దానికి బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికలు చాలా ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఇంకొక వైపు వరుస విచారణలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా తర్జన భర్జన పడుతున్నారు. సిట్ విచారణలతో అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈరోజు సంతోష్ కావచ్చు, వీళ్ళంతా కూడా సిట్ విచారణకు హాజరవుతున్న పరిస్థితి. ఇంకొక వైపు మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు అటు క్యాడర్ను అదేవిధంగా నాయకులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంకొక వైపు ఈ విచారణల పేరుతో రోజు కూడా సిట్ విచారణకు హాజరవుతున్న పరిస్థితి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం దాదాపుగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కేటీఆర్ ఒకసారి ఫోన్ చేసి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కేటీఆర్ సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు, 1-2 జిల్లాలు మినహాయిస్తే. ఇదే సందర్భంలో ఇటు విచారణ పేరుతో సిట్ విచారణకు నోటీసులు రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇటు సిట్ విచారణ మీద పడింది, ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమయం కూడా లేదు. వాస్తవానికి రేపటి నుంచే నామినేషన్లకు తీసుకుంటున్న పరిస్థితి. దీంతో అటు నామినేషన్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పార్టీ సింబల్తో జరుగుతున్న ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అనేవి సింబల్ కాదు కాబట్టి అభ్యర్థులే స్వయంగా పోటీ, అంటే పార్టీలోనే ఎక్కువ మంది పోటీ పడి ఎవరికి వాళ్ళు నామినేషన్ వేసుకుని ఎన్నికల్లో పోటీ పడిన పరిస్థితి. కానీ ఈ ఎలక్షన్ అలా కాదు, ఖచ్చితంగా పార్టీ సింబల్తో జరుగుతున్న ఎలక్షన్. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే 3 ఏళ్లలోనే తెలంగాణ అసెంబ్లీకి మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరాలి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తామే బలంగా ఉన్నామన్న ఇండికేషన్స్ను ప్రజల్లోకి పంపించాలి అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. వాస్తవానికి మనం చూసాం, అర్బన్లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ సిటీ కావచ్చు, అదేవిధంగా అర్బన్లో మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ గ్రామీణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. సో ఇది వాస్తవం అని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఇది సవాల్గా మారింది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అన్ని బలాలు కూడా సహజంగానే అధికార పార్టీకి ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం ఏదైతే గడిచిన పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకులందరూ కూడా చేతులెత్తేశారు. ఎవరు కూడా స్థానికంగా ఉన్న క్యాడర్కి సహాయం అన్ని విధాలు రకరకాలుగా సహాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరు కూడా పెద్దగా నిలబడలేదు గ్రౌండ్లో. కానీ ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీకి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు వీళ్ళందరితో కూడా నియోజకవర్గాలకు మున్సిపాలిటీల వారిగా ఇన్ఛార్జీలు కూడా నియమించారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికలు కాస్త చావో రేవోగా మారాయి. ఒకవైపు సిట్ విచారణ, వరుస విచారణ ఒకవైపు అయితే షెడ్యూల్ తరుముకొచ్చేసింది. రేపు నుంచి నామినేషన్ చేయాలి. ఇప్పటికీ కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అగ్రనాయకత్వం అంతా కూడా ఇటు సింగరేణి కుంభకోణం వ్యవహారంలో బిజీగా ఉంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం గవర్నర్ను కలిశారు కాసేపటి క్రితమే కేటీఆర్ నాయకత్వంలో. సో ఈ రాత్రికి దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించి కాసేపట్లోనే కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు పార్టీ నాయకులతో, ముఖ్య నాయకులతో. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి ఎలా చెక్ పెట్టాలి, అదేవిధంగా ఓటర్లకు ఏం చెప్పాలి. స్థానికంగా రకరకాల సమస్యలు ఉంటాయి. ఇవి ఓవరాల్గా అసెంబ్లీ ఎన్నికలైతే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద సమస్యలను ప్రజల ముందు నుంచి ఓట్లు అడుగుతారు. కానీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఆయా మున్సిపాలిటీలో, ఆయా వార్డుల్లో, ఆయా ఏదైతే డివిజన్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది కూడా స్థానిక నాయకులకే తెలుస్తాయి. కాబట్టి సో స్థానికంగా ప్రజల సమస్యలే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది.